గటు వై తీసుకోరు, మీరు గటు వై తీసుకోరు. ఎవరు ఫ్రంట్ లోడ్ అంతా కూడా 26 మనకి కావాలంటే ఫిల్టర్ చేసుకోవాలి. వీల్ కట్ చేసి అంటే అప్పటికే మీరు ఎన్ని స్లాబ్స్. ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం, డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు, ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా.